మనం సృష్టించబడిన తర్వాత, అంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, కొంత మానసికంగా మనం ఎదిగిన తర్వాత చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం మన డెస్టినీ అనేది ఎక్కడో రాసి ఉంటుంది అని చెప్పి. కానీ మన లైఫ్లో మనకు ఎదురయ్యే చాయిసెస్ మనం ఎలా తీసుకుంటాం అనేదే మనం అన్నమాట. ఒక చోట నేను చదివాను, మన చేతిలో ఒక చేతిలో డైమండ్స్, ఇంకో చేతిలో పీసెస్ ఆఫ్ గ్లాస్ ఉన్నాయి అనుకోండి. ఆ రోడ్డు మీద మనం ఒక చోట డైమండ్, ఒక చోట పీసెస్ ఆఫ్ గ్లాస్ చూసామనుకోండి, సాధారణ మనుషులు దేనికి అట్రాక్ట్ అవుతారు, ఎలా అట్రాక్ట్ అవుతారు అని చెప్పి. జనరల్గా గాజు ఎక్కువ మెరుస్తుంటుంది, ఎంత ఎండలోకి వెళ్తే అంత ఎక్కువ మెరుస్తూ ఉంటుంది అనమాట. అది చూసి అదే నిజం అనుకుంటాం, అదే వెలుగు అనుకుంటాం, అదే మన జీవితానికి కావాల్సింది అనుకుంటాం, దాన్నే మనం ధరించాలి అనుకుంటాం, దాంతోనే ఉండాలి అనుకుంటాం. కానీ అది గాజు ముక్క, అది టెంపరీ, లేదా దానికి అంత నాణ్యత లేదని చెప్పి మనకి ఎప్పటికో అర్థమయ్యిద్ది. అర్థమయ్యే లోపల మన జీవితం మొత్తం అయిపోద్ది అనమాట. చాలాసార్లు మన లైఫ్ చాయిసెస్లో ఇదే పెద్ద తప్పు చేస్తాం. అది మన కాలంతో కావచ్చు, మనం చూజ్ చేసుకునే మనుషులతో కావచ్చు, లేకపోతే మనం లైఫ్లో తీసుకునే డెసిషన్స్తో కావచ్చు. దేనిలో అయినా సరే డెస్టినీ కానీ దేవుడు కానీ ఏది నమ్మితే అది. మనకి 2 రకాల అవకాశాలు ఎదురుగా, 2 రకాల చాయిసెస్ పెడతారనమాట. కానీ మనుషులు మీడియోకర్స్ 99%. మనందరం మనుషులమే. మనం వెంటనే అట్రాక్ట్ అయ్యేది కేవలం పైకి కనిపించే మెరుగులకు మాత్రమే. అదే గాజు అనమాట.